రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం. ఏఎంయు, జామియా మిల్లియా ఇస్లామియాల్లో దళిత కోటాకు కృషి చేస్తాం. రిజర్వేషన్లకు మోదీ మహారక్షకుడు. బీజేపీ ఎవరిది మాట్లాడిరు అంటే దుష్యంత్ కుమార్ గౌతమ్, ఈయన బీజేపీ ప్రధాన కార్యదర్శి. సో ఈ సెక్యులర్ అన్న పదాన్ని లౌకికం అన్న ఈ పదాన్ని మేము తీసేస్తామని. లౌకికం అంటే ఏమంటారు? అన్ని మతాలు సమానమే, ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క మతానికి అనుకూలంగా లేకుండా మనం ఉన్నదాన్ని దీన్ని లౌకికం అంటాం. ఆ లౌకికవాదం అన్న పదాన్ని మేము తీసేస్తాం. అది పెట్టి వాళ్ళు అంబేద్కర్ని గాయపరిచారన్నది బీజేపీ మాట. రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని బీజేపీ ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని మండిపడ్డారు. రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని అంబేద్కర్ తరచుగా చెప్పేవారని, అయినప్పటికీ కాంగ్రెస్ పాలకులు అందులో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారని ఆక్షేపించారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ స్థితిని పునరుద్ధరిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు దుష్యంత్ అవును అని సమాధానం చెప్పారు. పీఠికలో లౌకిక పదాన్ని చొప్పించకూడదు, ఆ చర్య అంబేద్కర్ ఆత్మను క్షోభకు గురిచేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఏఎంయు, జామియా మిల్లియా ఇస్లామియాల్లో దళితులకు రిజర్వేషన్లు దక్కేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లు ఇష్టం లేదని నెహ్రూయే చెప్పారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లకు అంతం పలికేందుకు రాజ్యాంగంలో ఇది కొంత డిస్కస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చర్చ జరుగుతూ ఉన్నది. మార్పులు చేసేందుకే బీజేపీ 400కు పైగా లోక్సభ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై దుష్యంత్ స్పందించారు. 1961 జూన్ 27వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ అప్పటి సీఎంలకు రాసిన లేఖలో ఏ తరహా రిజర్వేషన్లను తాను ఇష్టపడను అని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్కు 370 ప్రత్యేక అధికరణాన్ని కల్పించడం ద్వారా అక్కడ దళితులకు, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ అడ్డుకున్నదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మహారక్షకుడని పేర్కొన్నారు. తాను బతికున్నంత కాలం దళితులు, బీసీల రిజర్వేషన్స్లో ఎవరూ జోక్యం చేసుకోలేరని బహిరంగంగా స్పష్టం చేశారని వివరించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలని ఏ పార్టీ, ఏ నాయకుడు మార్చలేరు. ఇంకొక వైపున గడ్కరీ అంటుండు, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకిక తత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంటు సహా ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మరి రెండు రకాల స్టేట్మెంట్స్ ఏంటి ఒకే పార్టీ? రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపాడేశారు. పశ్చిమ మహారాష్ట్రలోని మాన్ తహసీల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్లు రాజ్యాంగాన్ని సవరించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చలేమని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం సహా రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఏ నాయకుడు, పార్టీ లేదా పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని పేర్కొన్నారు. మరి ఇక్కడేమో మారుస్తామని ఒక ఆయన అంటుండ్రు, ఇక్కడేమో మార్చమని ఇంకొక అంటున్నారు. సో ఇది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠిక ఉంటుంది. సో ఈ రాజ్యాంగ పీఠికలో ఈ సెక్యులర్ అన్న, ఈ లౌకికవాదం అన్న ఈ పదాన్ని మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని బీజేపీ జనరల్ సెక్రటరీ చెప్తా ఉన్నారు. సో దీని మీద ఖచ్చితంగా డిబేట్ జరగాలి. సో ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తారని ఒకరు, లేదు మేము మార్చం, మీరే గతంలో 100 సవరణలు చేసినారు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు మీరు ఎత్తేస్తారు, మతపరమైన రిజర్వేషన్లకు మీరు అనుకూలమని ఇటువైపు, ఇట్లా ఇది చర్చ జరుగుతూ ఉన్నది. సో నేను అనుకోవడం, నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇదంతా కూడా ఎలక్షన్ కోసం ఈ పార్టీలు ఆడుతున్న డ్రామాలు, స్టంట్లు తప్ప ఇంకొకటి కాదు. ఎవరు ముట్టగలుగుతారు? దాన్ని ముట్టగలిగే ధైర్యం ఉంటుందంటారా? ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పార్లమెంట్లో ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎటువైపు నిలబడతారు?
దేశంలో ఉన్న ప్రజలంతా ఈజీగా ఊరుకుంటారా ఎవరైనా మారుస్తా అంటే? ఒక్కసారి విశారదన్ గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ దీని మీద సో చాలా గట్టిగా మాట్లాడగలుగుతారు. సరే, వాళ్ళది ధర్మ సమాజ్ పార్టీ అయినప్పటికీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు దీని మీద అన్నది చూద్దాం. ఫోన్ కలవట్లే. హలో హలో సార్, నమస్తే. విశారదన్ గారు లైవ్ లో ఉన్నారు, మీరు లైవ్ లో ఉన్నారు. అవునా? యా, అవునా? ఏం లేదండి, ఇప్పుడు ఈనాడులో ఒక వార్త వచ్చింది. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని మేము పునరుద్ధరిస్తాం, లౌకిక అన్న పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ పార్టీ గాయపరిచింది. దళితులు ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ పూర్తి వ్యతిరేకంగా ఉంది. సో దీన్ని మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అన్నది వాళ్ళు చెప్తున్న పాయింట్. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ లైన్ ని? హలో, అరే హలో సార్, హలో హలో సార్, వినపడుతుందా? హలో, వినిపిస్తుందా? యా చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రమే లౌకిక తత్వం. లౌకిక తత్వంతో ముడిపడి ఉన్నది రాజ్యాంగం అంతా. దాంట్లో ఉన్న సారమంతా లౌకిక తత్వమే. లౌకిక అంటే ఫస్ట్ డిఫైన్ చేయాలి సార్. లౌకిక అంటే, లౌకికము అంటే లోక సంబంధమైంది, కంటికి కనిపించే దృశ్యపరమైనది అని అర్థం. ఓకే. అలౌకికము అంటే కంటికి కనిపించనిది. అలౌకికము అంటే భావజాలం, అంటే దైవము, దేవుడి ఆలోచనలు, దైవాంశ సంభూతుడు, రాజు దైవాంశ సంభూతుడు, దేవుడి నిర్ణయాలు, ఇట్లా ఉండే పరిపాలన రాజ్యాంగానికి ముందు. దాన్ని అలౌకిక శక్తులు అంటారు. లౌకిక శక్తులు అంటే భౌతికవాదం. భౌతికవాదం అంటే కంటికి కనిపించేటువంటి భౌతికవాదమే లౌకికవాదం. అంటే లౌకికవాదంలో సెక్యులరు మతతత్వం ఒక్కటే కాదు దాని అర్థం. దేవుడి భావనలతో, దేవుడి భావజాలంతో, కనిపించని హేతుబద్ధత లేని కనిపించని భావజాలానికి సంబంధించిన దేవుడి ప్రతిపాదనలతో రాజ్యాన్ని పరిపాలించొద్దు అనేది దాని భావన. అంటే మన రాజ్యాంగం ఏంటి అంటే లౌకిక రాజ్యాంగం. అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవుడు పరిపాలించట్లేదు, మానవుడి కోసం పరిపాలించే భౌతిక శక్తి అంటాడు అంబేద్కర్. ఇక్కడ వీళ్ళు అనేటువంటి, ఇప్పుడు మీరు అనేది కాంగ్రెస్ కదా అనేది, బీజేపీ అంటుంది ఏంటంటే ఆ రాజ్యాంగ పీఠిక ఆ పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం, మేము ఆ లౌకిక ఆ సెక్యులర్ పదాన్ని మేము తీసేస్తామని వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు లౌకిక అనేది తీసేస్తామని? బీజేపీ అంటుంది. అంటే ఆ సెక్యులర్ అన్న పదం అన్నది అంబేద్కర్ ఆత్మని ఇది చేయడమే, ఆ పదాన్ని వాళ్ళు చేర్చినారు, ఆ పదాన్ని మేము తీసేస్తామని వాళ్ళు అంటున్నారు. సో సెక్యులర్ అన్న పదం ఉండాలి అని కాంగ్రెస్ అంటున్నది. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే లౌకిక అనే పదం, ఆ పదం లేక, అంటే ఆ పదం లేకపోయినా దాని భావనంతా లౌకికవాదమే. ప్రత్యేకంగా అనాల్సిన అవసరమే ఉంది. వీళ్ళు వాళ్ళ అవసరాల కోసం, వీడికి లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ వాడికి ఇద్దరికి లేదు లౌకికవాదం కావాల్సిన అవసరం. కానీ ఆ సాంకేతిక అవసరాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్న పదమే తప్ప ఇద్దరికీ లౌకిక తత్వం మీద ఎలాంటి ఆలోచన లేదు. ఇద్దరికీ లేదు. ఎందుకు అంటే ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మతానికి ప్రాణవాయువు కుల వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ బతికింది మొత్తం కుల వ్యవస్థ ఆధారంగానే. బాబ్రీ మసీదుని కూలగొట్టింది ఎవరు సార్? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీని ఎగదోసి బాబ్రీ మసీదుని కూలగొట్టింది పివి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ. లౌకికవాదం ఉందా దానికి? లౌకిక స్ఫూర్తి ఉన్నదా దానికి? కూలగొట్టిందేమో, కూల్చిందేమో బీజేపీ, కూలగొట్టిందేమో పివి నరసింహరావు. అంటే ఇద్దరూ లౌకిక భావనకు వ్యతిరేకమే. అదే సమయంలో మతతత్వం అంటే కేవలం రెండు మతాలు కొట్టుకోవటం ఒకటే కాదు. మతతత్వం అంటే
కుల ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కూడా మతతత్వమే. ఓకే, ఇక్కడ ఫండమెంటల్ గా మీకు చెప్పాల్సిన ఏంటంటే కొత్త నిర్వచనం లాగా ఉండొచ్చు. ఎందుకంటే నిర్వచనాలన్నీ ప్రపంచం మార్చినప్పుడు అసలైన నిర్వచనం చెప్పినప్పుడు ఇది కొత్తగా ఉంటది. ఓకే, భారత రాజ్యాంగ స్వాభావిక లక్షణం అంతా సోషలిస్ట్ పునాదిగా, లౌకిక పునాదిగానే ఉంది రాజ్యాంగం అంతా. దాన్ని ప్రత్యేక పదాలుగా వల్లించాల్సిన అవసరం లేదు అని అంటాడు అంబేద్కర్. దీని సారాంశం. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే లౌకికవాదం మీద గాని సోషలిజం మీద గాని కాంగ్రెస్ కి కమిట్మెంట్ లేదు, బీజేపీకి లేదు. ఆ పదాలను పట్టుకొని ఇద్దరు తమ స్వార్థం కోసం రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఇద్దరికి ఏమైనా లౌకిక భావన ఉందా, ఏమైనా సోషలిస్ట్ భావన ఉందా? రాజ్యాంగ గుణమే సోషలిస్ట్ భావన, రాజ్యాంగ గుణమే లౌకిక భావన. ఇప్పుడు ఆ పదాన్ని చేర్చడం ఇప్పుడు సాంకేతికంగా ఆ పదాన్ని చేర్చడం అన్నది రైట్ ఆర్ రాంగ్, లేదా అవసరమే లేదా? చేర్చకపోయినా చేర్చకపోయినా ఎలాంటి లేదు. ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లిదండ్రులు కుటుంబాన్ని ప్రేమించినప్పుడు కాగితాలు రాసుకోవాల్సిన అవసరం ఏముంది సార్ అక్కడ? ఆ పిల్లగాడికి నేను అలాంటిదే. ఆ ఇంట్లోనే ఒక మంచి భావన ఉన్నప్పుడు, తండ్రికి మంచి భావన ఉన్నప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా ఉంది సార్, అమెరికాలో కొన్ని దేశాల్లో రిటర్న్ రాజ్యాంగాలు లేవు, అన్రిటర్నబుల్. అంటే అర్థం ఏంటి? రాసుకోకుండానే నైతిక భావన ఉంది. అసలు ఒక దేశంలో స్టేట్ గవర్నమెంటే లేదు, పోలీస్ వ్యవస్థ లేదు ఒక దేశంలో. అంటే వితౌట్ పోలీస్ అంటే మోరల్టీ అక్కడ ఉన్నట్టు, మోరల్ బిహేవియరే స్టేట్ అక్కడ. అంటే స్టేట్ లేదు, పోలీస్ లేదు. ఇప్పుడు మన ఇంట్లో పోలీసులు అవసరం లేదు, అవసరం లేదు కదా, పోలీసులు అవసరం లేదు కదా. అందుకు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కుటుంబ సభ్యులకే ఒక నైతిక భావన ఉంటది, కుటుంబాన్ని ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలని. అంటే ఇక్కడ సాంకేతిక ఆలోచనే తప్ప ఇద్దరికి ఆ రెండింటి మీద కమిట్మెంట్ లేదనేది మా థర్డ్ ఒపీనియన్ సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు లింక్ చేస్తున్నారు కదా దీన్ని, ఎవరు ఇప్పుడు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తారు మీరు వస్తే అని వీళ్ళు, లేదు మీరు వస్తే మీరు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తారు, ఆ రిజర్వేషన్లు అన్ని కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలవి, సో వాళ్ళకి మేము పంచుతాం ఇవి తీసేసని వీళ్ళు. అంటే నేనేమంటానండి సార్, ఇప్పుడు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎప్పుడైనా కులగణన చేసిందా అని ఫస్ట్ మేము క్వశ్చన్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ కులగణన ఎప్పుడైనా, కులగణన భావన గాని, కులాన్ని గణించాలని గాని, మొత్తం 90% బీసీ ఎస్సీ ఎస్టీలని గణించాలని లెక్క పెట్టాలని కులగణన సిద్ధాంతాన్ని ఎప్పుడైనా పార్లమెంటు వేదిక మీద 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిందా? ఎందుకు ఇప్పుడు ఆ కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చింది? అది నిజంగా అసలు ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన, కేవలం రాజకీయ లబ్ధి కోసం అంటే పచ్చి రాజకీయ లబ్ధి. నిజంగా కులగణన భావనే మీకుంటే తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి ఎట్లా ఏఐసి సంతకంతో, ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి ఈ సంతకాలతో 8 నుంచి 9 పార్లమెంట్లు రెడ్లకి వెలమలకి ఏ విధంగా టికెట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. కులగణన భావనే నీకు ఉన్నట్లయితే మరి ఈ ఎన్ని కులాలు ఉంటాయో కులాల జనాభాకు తగ్గట్టుగా పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ, వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ, 8 పార్లమెంట్ స్థానాల్లో రెడ్లకు ఎట్లా ఇచ్చినావు? రీజన్ ఏంటి? 90% కాదు 97% ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీలు ముస్లింస్. 97% ఓన్లీ ఫర్ ఖమ్మం. ఓన్లీ 3% మాత్రమే రెడ్డి వెలమ కమ్మ చౌదరీస్ ఉన్నారు అక్కడ. 3% ఉన్న కాడ రామసహాయం సురేందర్ రెడ్డి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి అని ఈ ముగ్గురు నిజాం నవాబు కింద వీళ్ళ తండ్రులకి లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వామ్య కుటుంబాల వారసుడే ఈ ఖమ్మంలో పోటీ చేస్తున్నటువంటి రఘురామిరెడ్డి. నువ్వు నిజంగా కులగణన భావనే ఉంటే లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక భూస్వామిని తీసుకొచ్చి అమాయకులు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎంపీగా పోటీ చేయించడం నేను అడుగుతున్నా సార్, ఇది ఏ కులగణన భావన, ఏ తెలంగాణ పునర్నిర్మాణం? అదొక సబ్జెక్ట్ గారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి చెప్పే పునర్నిర్మాణం ఏంటి అంటే 1950కు ముందున్న భూస్వామ్య వ్యవస్థని పునర్నిర్మాణం చేస్తుందని అర్థం. ఏది? ఈ రఘురామరెడ్డిని అక్కడ పెట్టి, పక్కన ఉన్నటువంటి రెడ్లని ఇక్కడ పెట్టి, చామల్ని మహబూబ్ నగర్ లో రెడ్లని పెట్టి, లేకపోతే మిగతా పార్లమెంట్లలో రెడ్లని పెట్టి, భూస్వాములను పెట్టి పునర్నిర్మాణం అంటే ఏంటి అని అంటే ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థని పునర్నిర్మిస్తున్నాడని అర్థం. ఇందులో ఎవడు తక్కువ లేదు. బీఆర్ఎస్ అంతే ఉంది, బీజేపీ అంతే ఉంది, కాంగ్రెస్ అంతే ఉంది. కాకపోతే ప్రజలు ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారు కదా.
ఆశపడినప్పుడు ప్రజలకు ఇచ్చేది ఏంటి? బస్ ఎక్కి దిగటం, బస్ ఎక్కి దిగితే పునర్నిర్మాణం అండి. సార్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఒక ఇంటర్వ్యూలో. నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అన్నది ఈ చర్చ నడుస్తున్నది ఇప్పుడు దేశంలో. వాళ్ళు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని వాళ్ళు ఏమంటున్నారు? మీరు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిర్రు, ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేసి మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుతామని వాళ్ళు అంటున్నారు. ఈ రెండు తప్పే సార్. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించినప్పుడు ఏ కేంద్రీయ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడన్నా రిజర్వేషన్ అమలు చేసిందా? జ్యుడిషియరీలో రిజర్వేషన్ అమలు చేసిందా? వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో రిజర్వేషన్ అమలు చేసిందా? ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్ అమలు చేసిందా? అసలు ఉన్న రిజర్వేషన్లని జనాభా ప్రాతిపదిక బ్యాక్లాగ్ పోస్టులు 30 లక్షలు ఉన్నాయి. 30 లక్షల పోస్టుల్ని ఫిలప్ చేసిందా? మొత్తం జేఎన్యూలో ఢిల్లీ నడిబొట్టున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎక్కడన్నా ప్రొఫెసర్ పోస్టులని బీసీలకి కేటాయించిందా? ఇంతవరకు యూపీఎస్సీలో బీసీలకి అఫీషియల్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిక్రూట్మెంట్ లో బీసీలు ఒక్కళ్ళు కూడా కలెక్టర్లు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యూపీఎస్సీలో రిజర్వేషన్ ఉందా? నేను ఒకటే అడుగుతాను రావు గారు, సూటిగా ఒకటే ప్రశ్న. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, మొన్న 9.5 ఏళ్ల వరకు ఈ యూపీఏ ప్రభుత్వం ఉందిగా సార్. అంటే 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడన్నా ఈ దేశంలో బీసీలకి అఫీషియల్ గా ఈ కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ చట్టం తోటి ఎస్సీ ఎస్టీల చట్టం లాగా బీసీలకి రిజర్వేషన్లని కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తాను. దీనికి సమాధానం ఉందా? లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆచరణలో రిజర్వేషన్లు ఇయ్యదు. బీజేపీ ఏంటంటే దాని సిద్ధాంతమే మనుధర్మ సిద్ధాంతం కాబట్టి అది అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను తీసేసే మేనిఫెస్టోనే ఆ పార్టీకి డార్క్ మేనిఫెస్టో ఉన్నది కాబట్టి చీకట్లో ఆ మేనిఫెస్టోని అమలు చేస్తుంది అనేది సహజంగా ఉండే భారతదేశంలో ఉన్న భావన. అట్లా అని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే అది నమ్మేది కాదు. ఎందుకు? భారతదేశాన్ని 50 ఏళ్లు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నీ హయాంలో నువ్వు ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్ అమలు చేయలే, జ్యుడిషియరీలో అమలు చేయలే, నువ్వు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో అమలు చేయలే. బీసీలకి రిజర్వేషన్ 50 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో బీసీలకి కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు వేదిక మీద నుంచి బీసీలకి రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని సూటి ప్రశ్న సార్ నాది. దీనికి సమాధానం చెప్పమన్నాడు. రైట్, థ్యాంక్ యూ సార్. డీటెయిల్ ఒక డిబేట్ చేద్దాం ఈ లోపే. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అడుగుతున్న ప్రశ్నలు కాంగ్రెస్ అండ్ బీజేపీలకి. ఈ రిజర్వేషన్ల అంశం మీద ఇంత పెద్ద చర్చని తెర మీద తీసుకొచ్చినారు కదా, మీ పార్టీలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనేంటి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆన్సర్ ఉంటే సమాధానం చెప్పండి. ఈ పార్టీలు ఆన్సర్ చేయలేవు, ఎందుకంటే ఈ వర్గాల ప్రజలని మోసం చేస్తూ వచ్చినాయి, చేస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చేస్తాయి తప్ప వీళ్ళ కోసం పని చెయ్యవు.